హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. సాంప్రదాయాలకి నమ్మకాలకి పుట్టినిల్లు భారతదేశం. మన దేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు నమ్మకాలు కూడా చాలానే ఉన్నాయి. మన భారతదేశంలో పాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ పూజ చేయాలన్నా, ఏ దేవునికి నైవేద్యం పెట్టాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా అందులో ఖచ్చితంగా పాలు ఉండాల్సిందే. అయితే చాలామంది ఇళ్లలో పాలు విరిగిపోతూ ఉంటాయి. మరికొంతమంది ఇళ్లలో పాలు ఎప్పుడు పొంగిపోతూ ఉంటాయి. ఇంకొంతమంది ఇళ్లలో పాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు చాలామందిలో అనుమానం కలుగుతుంది. ఇలా జరిగితే శుభసూచకమా లేదా ఏదైనా ప్రమాదం వాటిల్లబోతుందా అనే అనుమానం చాలామందిలో కలుగుతూ ఉంటుంది. పాలు విరగడం అనేది పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ ఏదైనా ఇంట్లో పూజకు ముందు లేదా ఇంట్లో జరుపుకునే ఫంక్షన్కి ముందు పాలు విరిగినట్లయితే ఆ పూజలో లేదా ఆ ఫంక్షన్లో ఏదో ఒక ప్రమాదం వాటిల్లబోతుందని సంకేతం. అదేవిధంగా పాలు పొంగడం అనేది ఇంటికి ఎంతో మంచి శుభసూచకంగా చెప్పవచ్చు. ఇంట్లో పాలు ఏ విధంగా పొంగుతున్నాయో ఆ ఇంట్లో ఐశ్వర్యం కూడా అదే విధంగా వెదజల్లుతుందని చెప్పవచ్చు. ఏ ఇంట్లో అయితే తరచుగా పాలు పొంగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం దొరికినట్లే. అదేవిధంగా పాలు పాడవడం, ఏ ఇంట్లో అయితే పాలు తొందరగా పాడైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో ఏదో ఒక ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించాలి, లేదా ఆ ఇంటికి వాస్తు సరిగా లేదని గమనించాలి. ఇలా తరచుగా పాలు పాడైపోతూ ఉంటే వాస్తు సిద్ధాంతిని పిలిచి ఒకసారి ఇల్లు మొత్తం చూపించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.